అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. మరొక మంచి పాజిటివ్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈ టెంపుల్ వీడియో చాలా ప్రీవియస్ వీడియో అండి. అమ్మవారికి చీర మొక్కు తీర్చుకున్నాను. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి మన ఛానల్లో ఈ టెంపుల్ వీడియోని అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియోనైతే తీయడం జరిగింది. గుడి పక్క నుండి ఇలా ముందుకొచ్చేస్తే ఇలా పువ్వులు, దండలు, టెంకాయలు, అమ్మవారికి పెట్టుకోవాలనుకునే చీర, గాజులు అన్నీ సమస్తం కూడా ఇక్కడ చక్కగా అవైలబుల్గా ఉంటాయండి. హడావిడి లేకుండా చక్కగా వచ్చి కూడా ఇక్కడ మనం అమ్మవారికి కావాల్సినవన్నీ కూడా తీసుకుని చక్కగా దర్శనం చేసుకోవచ్చు. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అంటే తెలియని వారు ఉండరేమో. ఇక్కడ అమ్మవారిని పెద్దమ్మ తల్లిగా పూజిస్తారు. పెద్దమ్మ అంటే గ్రామ దేవతలలో అత్యంత శక్తివంతమైన తల్లి అని ఇక్కడ భక్తులు ఆమెను శక్తి స్వరూపునిగా భావిస్తారు. టెంకాయను మనం ఇక్కడే సమర్పించుకోవాలి. ఎక్కడికక్కడ ఇలా గోపురాలుగా సపరేట్గా అనేది విభజించారనే చెప్పాలి. చాలా పెద్ద గుడండి. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఈ వీడియో చూసి అమ్మవారిని దర్శించుకోవాలని అనుకునేవారు తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. చక్కటి గోశాల అన్నీ కూడా ఇలా సపరేట్గా ఉంటాయండి. ఈ ఆలయం చాలా పురాతనమైనది కాదు కానీ దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. స్థానికంగా ఇది గ్రామదేవతగా ప్రారంభమై తరువాత పెద్ద ఆలయంగా అభివృద్ధి చెందింది. మొక్కులు మొక్కుకున్నప్పుడు త్వరగా తీర్చుకోవాలి అని అంటూ ఉంటారు. అదే ఆత్రంతో అమ్మవారి సన్నిధికి వెళ్ళాను. నేను వెళ్ళిన ఆ టైం నడవలేని పరిస్థితి అనే చెప్పాలి. ఒక్క ప్రదర్శన చేయడానికి ఎంతో కష్టంగా అనిపించింది. ఆ అమ్మవారి ఆశీర్వాదం లేకుండా వెళ్ళగలనా? ఇక్కడ కూడా అమ్మవారికి మొక్కులు తీర్చుకునేలా ముడుపులు కట్టారు. అలానే ఇక్కడ జరిగే బోనాల పండుగ చాలా ప్రసిద్ధి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. అమ్మవారి గుడి నగరం మధ్యలో ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు. అలానే ఇక్కడికి వచ్చే భక్తుల్లో చాలామంది ఈ కాయిన్స్ని నిలబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ కాయిన్ కానీ నిలబడితే వాళ్ళ కోరిక తీరుతుందని ఇక్కడ భక్తుల గట్టి నమ్మకం. కొన్ని నమ్మకాలు వీళ్ళు పెట్టే ఏకాగ్రతల ఎంతో అందంగా ఏదో తెలియని బలాన్ని పెంచేటట్టు చేస్తాయి. ఇక అమ్మవారి దర్శనానికై వెళ్ళాం. ఆ రోజైతే పెద్దగా క్రౌడ్ అయితే లేదండి. సాధారణంగా ఉదయం నుండి రాత్రి వరకు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారిని చూడగానే ఏదో తెలియని తృప్తి కలిగింది. అమ్మవారి మొక్కు తీర్చుకున్న చీర ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక దర్శనం అయిన పిమ్మట ఇలా ముందుకొచ్చేస్తే ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు. చాలా పెద్ద గుడండి. అలానే ప్రసాదాలకి సపరేట్గా ఈ భవనం అయితే ఉంది. ఎక్కడికక్కడ సపరేట్ చేసి ఉంచారు. చిన్న క్యూ అయితే ఉంది. ప్రసాదం రేట్లన్నీ కూడా మెన్షన్ చేశారు. మంగళవారం, శుక్రవారం అమ్మవారి గుడి కొంచెం క్రౌడీగానే ఉంటుందండి. ఇక బోనాల టైంలో అయితే చెప్పనవసరం లేదు మరి. ఇక అలానే ఆ ప్రసాదాల నుండి కొంచెం ముందుగా పక్కకు వచ్చేస్తే నాగమ్మ పుట్ట, ఒరిజినల్ పాము పుట్ట అయితే ఇక్కడ ఈ గుళ్ళో అయితే ఉందండి. చాలామంది భక్తులు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. గర్భగుడిలో ఎలా అయితే అమ్మవారు ఉంటారో ఆ ఫోటోనైతే ఇక్కడ ఉంచారు. అమ్మవారి దీవెన, అమ్మవారి గాజులైతే వేసుకున్నాను. ఈ వీడియో ఆల్మోస్ట్ మృదులానే షూట్ చేసింది. నేను అలా కూర్చుని ఉన్నాను. ప్రసాదాలకై వెళ్ళారు. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. అమ్మవారి చక్కటి దర్శనం, మొక్కు తీర్చుకున్నాను. అమ్మవారి ఆశీర్వాదంతో తీర్చుకున్న మొక్కు, ఆ అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. మార్నింగ్ పాజిటివ్ వైబ్స్తో, మనసు తృప్తితో గుడి నుండి బయటకైతే వచ్చాం. మీరు కూడా ఆ అమ్మవారి ఆశీర్వాదం పొందండి. తప్పకుండా గుడికొచ్చి దర్శనం చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్తో నన్ను ప్రోత్సహించాలని ఎప్పుడూ కోరుకున్నట్టే ఇప్పుడు కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.